అంటిల్ సీరమ్ స్టెప్ వరకు చాలా బాగుంటుంది స్కిన్. సన్ స్క్రీన్ పెట్టుకోగానే ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్, సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ అని. లోపల ఎలా ఉన్నా ఏం కనిపించదు, కానీ ఫేస్ మటుకు చాలా బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ రాంగ్. కానీ ఇదివరకు శుభ్రంగా తలకి కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అసలు కొబ్బరి నూనె రాసుకోవద్దు అంటున్నారు, ఎందుకు? అవసరం లేదు అని. హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము, స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువ అవ్వడము, అన్వాంటెడ్ బాడీ హెయిర్ రావడము, అట్ ద సేమ్ టైం వాళ్ళ సైకిల్స్ డిస్టర్బ్ అవ్వడము. నేను చిన్నప్పుడు ఫేర్ అండ్ లవ్లీ అని వచ్చేది, పాండ్స్ పౌడర్ ఉండేది, ఇట్లా వేసుకోవడం, ఇలా అనడం, పూసుకోవడం, స్కూల్కి వెళ్ళడం. పర్మనెంట్ గా మేకప్ వేసుకోవచ్చు, మీరు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. 23 years old girl అనమాట, హూ వాజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్. వాట్ షీ మెన్షన్ ఇస్, చేసేటప్పుడే నాకు చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉండింది. సో ఆఫ్టర్ 2 days షీ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ బ్లిస్టర్స్ ఫామ్ అయినాయి. దెన్ షీ కేమ్. అసలు ఏం చేయాలి? ఐఎమ్ టోటలీ ఆస్కింగ్ యూ ఇన్ నాట్ కమర్షియల్ వే. హాయ్, హలో, నమస్కారం, ఆదాబ్. వెల్కమ్ టు గాయత్రి భార్గవీస్ పాడ్కాస్ట్ ది నవరస. స్కిన్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. మరి ఈ స్కిన్ని మనం ఎలా పడితే అలా రుద్దేస్తాము, దీనికి ఏం కావాలంటే అవి పూసేస్తాము, ఏం కావాలంటే అది చేసేస్తూ ఉంటాం. అలాగే జుట్టుకు కూడా అన్ని రకాల ప్రోడక్ట్స్ వేసేస్తాము, దాన్ని తోమేస్తాము షాంపూ వేసేసి, అండ్ చాలా బ్రిటిల్గా, చాలా హార్ష్గా హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఆన్ ద అదర్ సైడ్ చాలా సాఫ్ట్గా, చాలా సున్నితంగా కూడా చేస్తూ ఉంటాం. సో అసలు ఈ స్కిన్ అనే ఆర్గాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, దీని అవసరం ఏంటి, అండ్ దీని రెజీమ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పడానికి వీ హ్యావ్ డాక్టర్ దివ్య, డర్మటాలజిస్ట్, ఎండి చేశారు, హియర్ విత్ అస్ టుడే. సో ఆన్లైన్ ప్రోడక్ట్స్ కొనే ముందర ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ కొనే ముందర అది మన స్కిన్కి నిజంగా పనికొస్తుందా లేదా అన్న చెకింగ్, ఇవన్నీ కూడా ఆవిడ చెప్తారు ఇవాళ. లెట్స్ get into our podcast with Dr. Divya, dermatologist. Hello, hi Dr. Divya. Namaste Andy, thank you so much for having me here. Yeah, the dermatologist who's taking care of our skin and hair and everything. Yes. Divya, first very question ఏంటంటే దట్ ఇప్పుడే కాదు, ప్రతి తరంలో, ప్రతి జనరేషన్లో అందరూ మనం వీఆర్ వెరీ కేర్ఫుల్, బ్యూటీ కాన్షియస్. మనం చూడ్డానికి బాగుండాలి, ఓకే, లోపల ఎలా ఉన్నా ఏం కనిపించదు, కానీ ఫేస్ మటుకు చాలా బాగుండాలి. వాట్ ఈస్ ఇట్ దట్ బేసిక్ రెజీమ్ వీ హ్యావ్ టు డూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అండి, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి? సో వెన్ ఇట్ కమ్స్ టు స్కిన్ కేర్ అండి, మీరు అన్నట్టు లోపల హెల్త్ ఎట్లా ఉన్నా కూడా మన స్కిన్ ఎక్స్టర్నల్గా మాత్రం మనం మంచిగా కనిపించాలి అని అనుకుంటాం. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ రాంగ్ నోషన్. మనం ఎంత రిలీజియస్గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా, అంటే బేసిక్ స్కిన్ కేర్ రెజీమ్ ఉంటుంది ఎవరికైనా, అది ఎంత రిలీజియస్గా ఫాలో అయినా కూడా ఇఫ్ అవర్ ఇంటర్నల్ హెల్త్ బాగాలేదనుకోండి, ఒకవేళ మన గట్ బ్యాక్టీరియా కనుక, గుడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉండాలి మన ఇంటెస్టైన్స్లో, అది ప్రాపర్ బ్యాలెన్స్లో లేకపోతే అది మన ఇన్ జనరల్ బాడీ ఇన్ఫ్లమేషన్ని పెంచుతుంది. సో ఇన్ఫ్లమేషన్ పెంచేసరికి ఇట్ విల్ స్టార్ట్ షోయింగ్ ఆన్ ద స్కిన్. సో మన స్కిన్ని ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఆల్సో స్టార్ట్ గివింగ్ అప్, స్కిన్ టూ డ్రై అవుతుంది. సో సన్ ఎక్స్పోజర్ వలన, అంటే ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటారు అనమాట, సన్ ఎక్స్పోజర్ వలన స్కిన్ మీద బర్న్స్ ఫామ్ అవ్వడము, ఈజీగా పింపుల్స్ డెవలప్ అవ్వడము, ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ కండిషన్స్ లైక్ ఎగ్జిమా, సోరియాసిస్ డెవలప్ అవ్వడము, సన్ బర్న్స్, రోజేషియా అనే స్కిన్ కండిషన్, ఇవన్నీ ట్రిగర్ అవుతాయి అన్నమాట. సో మనము ఎంత ఖర్చు పెట్టి ఎన్ని ట్రీట్మెంట్స్ చేయించినా, ఎంత మంచి స్కిన్ కేర్ రొటీన్, ఎంత ఎక్స్పెన్సివ్ స్కిన్ రెజీమ్ ఫాలో అయినా కూడా ఇఫ్ అవర్ ఇంటర్నల్ హెల్త్ ఈజ్ నాట్ సో గ్రేట్, అంటే మనము ఇప్పుడు గట్ బ్యాలెన్స్ కనుక చేసుకోలేదనుకోండి, అంటే ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ అ ప్రాపర్ క్లీన్ డయట్ విచ్ ఈస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్, ఇఫ్ యువర్ స్లీప్ సైకిల్ ఈస్ డిస్టర్బ్డ్, అండ్ ఇఫ్ యూఆర్ స్ట్రెస్డ్ టూ మచ్, ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అట్లీస్ట్ ఒక వారంలో 3-4 రోజులన్నా వర్కౌట్ కనుక చేయలేకపోతే అప్పుడు ఈ గట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈ గట్ డిస్బయోసిస్ అనేది అవుతుంది. దెన్ ఇట్ విల్ లీడ్ టు ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫ్లమేషన్, అండ్ దెన్ స్కిన్ అనేది డల్గా ఫామ్ అవ్వడము, ఈజీగా డార్క్ సర్కిల్స్ రావడము, ఈజీగా పింపుల్స్ డెవలప్ అవ్వడము, స్కిన్ డల్నెస్, ఏజింగ్ చేంజెస్ ఫాస్ట్గా అవ్వడం, ఇవన్నీ అవుతుంటాయి. సో బేసిక్ స్కిన్ కేర్ రెజీమ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్, బట్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్, అందరికీ ఫర్ దట్ మ్యాటర్, మన ఇంటర్నల్ హెల్త్ ఇస్ నాట్ గుడ్ అంటే స్కిన్ కెనాట్ బి గుడ్ ఇన్ ఎనీ వే. సో ఏమంటున్నారంటే లోపల బాగుంటేనే బయట అది కనిపిస్తుంది అంటారు కదా, ఇంటర్నల్ గా హ్యాపీగా ఉంటేనే బయట అది కనిపిస్తుంది వాళ్ళ ఫేస్ లో అని. ఎగ్జాక్ట్లీ, యా, అలా సేమ్ వే. సో మనం కనుక ఒకవేళ నైట్ ప్రాపర్ స్లీప్ సైకిల్ ఉంటుంది, సర్కేడియన్ రిథమ్ అంటారు కదా, ఎవ్రీ బాడీ బయాలజికల్ క్లాక్ అంటారు. సో ఇట్ మార్నింగ్ లేయడము, డే లైట్కి లేవడము, హవర్ స్ట్రెస్ హార్మోన్స్ విల్ రైజ్ అప్ డ్యూరింగ్ ద డే, అండ్ నైట్ టైం మొత్తం సెటిల్ అయ్యి అప్పుడే హీలింగ్ అనేది అవుతుంటుంది అనమాట. స్కిన్ హీలింగ్, కొలాజన్ బిల్డింగ్ అప్ అంతా నైట్ టైంలో అవుతుంది. సో ఆఫ్ లేట్ ఏమవుతుంది,
ఉన్నాయి చాలా వరకు. అంటే నైట్ షిఫ్ట్స్ కానీ నైట్ షిఫ్ట్స్ వలన సరిగా నిద్ర ఉండకపోవడం, లేకపోతే కిడ్స్ కూడా స్క్రీన్ టైంకి అలవాటు అయిపోయి నైట్ అంతా లేసి ఉండడం, 2కో 3కో పడుకోవడం. దానివల్ల ఎర్లీ ఏజ్లో డార్క్ సర్కిల్స్ చూస్తుంటాము, ఎర్లీ ఏజ్లో హెయిర్ ఫాల్ అవుతుంది, గ్రే హెయిర్ ఫామ్ అవ్వడము. ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద ఇంటర్నల్ హెల్త్ ఓన్లీ. సో దివ్య, ఒక మాట చెప్పండి, దట్ యంగ్ ఏజ్లో మనం యూత్ఫుల్ ఏజ్లో ఏం తిన్నా ఏం చేసినా స్కిన్ రిమైన్స్ వైబ్రెంట్, బికాస్ కొత్త సెల్స్ ఫామ్ అవుతున్నాయి, జూబిలెంట్గా ఉంటాము. సో ఆ యంగ్ ఏజ్లో ఉన్నదే మళ్ళీ ఓల్డ్ ఏజ్ వచ్చేసరికి అంత ఉండదు. సో ఒక్కొక్కసారి అదే యంగ్ ఏజ్లో కూడా మీరు అన్నట్టు గట్ బ్యాలెన్స్ లేకపోయినా, ఏదైనా లేకపోయినా, ఇంటర్నల్ హెల్త్ బాగాలేకపోతే ఇట్ షోస్ అప్. పింపుల్స్ కిందో, స్పాట్స్ కిందో, మీరు అన్నట్టు ఎలా అయినా అది అవ్వచ్చు, ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల. సో ఏజ్ రిలేటెడ్ స్కిన్కి, ఇంటర్నల్ గట్ స్కిన్కి తేడా మీకు కనిపిస్తుందా? యా. సో గట్ స్కిన్ వలన వచ్చే తేడా ఎట్లా ఉంటుంది అంటే, ఇట్ ఈస్ మోర్ లైక్ యాక్నీ బ్రేక్అవుట్స్ ఎక్కువ అవుతుంటాయి. అంటే అన్ని యూనిఫామ్గా హార్మోనల్ డిపెండెంట్ చేంజెస్ అవుతాయి అనమాట. లెట్స్ సే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అ ఫీమేల్ పర్సన్లో అనుకోండి, యాక్నీ బ్రేక్అవుట్స్ ఎక్కువ అవ్వడము, హెయిర్ ఫాల్ ఎక్కువ అవ్వడము, స్కాల్ప్ మీద డాండ్రఫ్ ఎక్కువ అవ్వడము, అన్వాంటెడ్ బాడీ హెయిర్ రావడము, అట్ ద సేమ్ టైం వాళ్ళ సైకిల్స్ డిస్టర్బ్ అవ్వడము, PCOS అంటారు కదా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పి. సో ఇన్ దిస్ వే ఇట్ విల్ డెవలప్. సో మనకి డయట్ కనుక ప్రాపర్గా లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే ఇట్ క్యాన్ ఎఫెక్ట్ అవర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో PCOS డెవలప్ అవ్వడం వల్ల ఈ PCOS మళ్ళీ స్కిన్ మీద ఇవన్నీ చేంజెస్ని చూపిస్తుంది. మరి అబ్బాయిల్లో కూడా అలా కనిపిస్తుంది? అబ్బాయిలో ఏమో ఇట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. అబ్బాయిలో ఎట్లా ఉంటుందంటే వెయిట్ గెయిన్ అవుతారు, అండ్ దెన్ దే విల్ స్టార్ట్ డెవలపింగ్ పిగ్మెంటేషన్. అంటే ఫేస్ ఇస్ ద పార్ట్ విచ్ ఇస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద సన్లైట్, రైట్? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఫేషియల్ పిగ్మెంటేషన్ రావడము, నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ రావడము, పింపుల్స్ ఎక్కువ రావడము, వాళ్ళలో కూడా మళ్ళీ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ లాస్ అవ్వడము, స్కాల్ప్ మీద డాండ్రఫ్ రావడం. ఆల్ దీస్ ఆర్ సిమిలర్ థింగ్స్ బికాస్ ఆఫ్ ద డయట్. ఇవన్నీ కూడా మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మనం చిన్న ఏజ్లో యూజువలీ చర్పీగా అందంగా ఉంటాం, అందుకనే యుక్త వయసు అంటారు, యంగ్ ఏజ్, టీన్ ఏజ్, ఆర్ అప్ టిల్ 25 కూడా, 25, 30, 35 వరకు కూడా దే ఆల్ గ్లో, దే లుక్ నైస్, అదంతా ఉంటుంది. సో ఇస్ ఇట్ ఏజ్ రిలేటెడా టోటలీ, ఆర్ అగైన్ ద గట్ అంటారు? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్. ఎందుకంటే 30 తర్వాత మనకి కొలాజన్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు స్లో డౌన్ అవుతుంది. సో అట్ ద ఏజ్ ఆఫ్ 1 నుంచి డే 1 నుంచి 30 వరకు కొలాజన్ ప్రొడక్షన్ ఎంత యాక్టివ్గా అవుతుంది. 30 తర్వాత కొలాజన్ ప్రొడక్షన్ విల్ స్లో డౌన్, తగ్గుతుంది. యా, ఇట్ విల్ స్లో డౌన్. అట్ ద సేమ్ టైం మనకి కూడా మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంటుంది, బికాజ్ మన కమిట్మెంట్స్ మనకు ఉంటాయి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ కానీ, వర్క్ కమిట్మెంట్స్ కానీ. విత్ ద స్ట్రెస్ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకా స్లో డౌన్ అవుతాయి అన్నమాట ప్రాసెస్. సో పోస్ట్ 30 అందుకనే స్పెసిఫిక్గా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ను, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అవన్నీ అడ్వైజ్ చేస్తాం. బికాస్ పోస్ట్ 30 దర్ ఇస్ అ నీడ్ టు మెయింటైన్ ద స్కిన్. అంటిల్ 25-30 వరకు బేసిక్ రెజిమ్ ఈజ్ ఓకే, బేసిక్ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వరకు సరిపోతుంది. బట్ పోస్ట్ 30 సర్టన్ ఏజెంట్స్ అవసరం అవుతుంది అనమాట యాడ్ చేయడానికి. సో చెప్పండి, ఏజ్ రిలేటెడ్ చూసుకుంటే స్కిన్ రెజీమ్లో, సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, అసలు ఏం చేయాలి? నేను చిన్నప్పుడు నిజం చెప్తున్నా, మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా ఈ విషయం. మా పేరెంట్స్ ఎప్పుడు క్రీములు కానీ ఏం కాదు, మాకు ఉండేది రెండు ఆప్షన్స్. టీవీలో కనిపించే ఒక ఫేర్ అండ్ లవ్లీ అని వచ్చేది, అది అసలు వాడేవాళ్ళమే కాదు, నీ మొహాన్ ఫేర్గానే ఉన్నావు అక్కర్లేదు అనేవాళ్ళు. పాండ్స్ కోల్డ్ క్రీమ్ అని ఒకటి ఉండేది, అది వాడేవాళ్ళం. ఆర్ పాండ్స్ పౌడర్ ఉండేది, ఇట్లా వేసుకోవడం, ఇలా అనడం, పూసుకోవడం, స్కూల్కి వెళ్ళడం. దిస్ ఈజ్ ఆల్ వీ డిడ్. అవును, అంతా ఇదే చేసాము. ఎండకి ఎండాము, వర్షానికి తడిసాము, అన్నీ చేసాము. ద ఓన్లీ టైం నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకున్నది ఇస్ నేను వెన్ ఐ గాట్ ఇన్ టు సినిమా ఆర్ టెలివిజన్ ఫస్ట్ టైం. అప్పుడు కూడా అమ్మ ఐబ్రోస్ చేయించుకోవాలంటే అమ్మ మా అమ్మగారు తిడతారండి, వద్దని చెప్పాను నేను. సో దిస్ ఇస్ వన్ టైప్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొకటి ఏంటంటే, ఏది దొరికితే అది కొనేసి లెట్స్ అప్లై అండ్ సీ ఎలా ఉంటుందో మన స్కిన్ మీద, దీనివల్ల నిజంగా నేను ఆ హీరోయిన్ లా ఉంటానేమో అని ఒక ఎక్స్పెరిమెంట్. బికాస్ అడ్వర్టైజింగ్ ఇస్ బిగ్ కదా, హ్యూజ్, అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంది. సో మీరు చెప్పండి, స్కిన్ టైప్ బట్టి మనం రకరకాల ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం ఉంటుందా? అండ్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ అ సేల్స్ టాక్టిక్సా?
లైక్ మీరు చెప్పినట్టు ఇప్పుడు మీ చిన్న ఏజ్లో ఎట్లయితే జస్ట్ పాండ్స్ కోల్డ్ క్రీమ్ హ్యాడ్ సాల్వ్డ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నట్టే ఆ రోజుల్లో వన్ థింగ్ ఇస్ పొల్యూషన్ వాజ్ రిలేటివ్లీ లెస్ అండ్ ఆల్సో ఇప్పుడున్నంత అంటే ప్రాసెస్డ్ ఫుడ్ యాక్సెస్ అయితే అంత ఎక్కువ ఉండేది కాదు కదా అప్పుడు. కరెక్ట్. అదే ఇప్పుడు ఆన్ డైలీ బేసిస్ ప్యాకేజ్డ్ ఫుడే ఎక్కువ అయిపోయింది మన కిచెన్లో. వాట్ ఎవర్ వీఆర్ కుకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ అడల్ట్రేటెడ్. మిల్క్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అడల్ట్రేటెడ్. సో దాని వలన కొంచెం ఎక్స్టర్నల్ మనం తీసుకునేది అంతా ప్యాకేజ్డ్ ఫుడ్ అయ్యేసరికి ఆక్సిడేటివ్ డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది స్కిన్లో. సో ఈ ప్యాకేజ్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం వెన్ వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు ద లైట్ అండ్ ఆల్ దట్ దిస్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో సెల్ ప్రొలిఫరేషన్ అనేది తగ్గిపోవడము, ఏదైతే న్యాచురల్గా స్కిన్ ఎట్లా హీల్ అవుతుంది అది అవ్వకుండా ప్రాసెసింగ్ ఆగిపోతుంది. సో అండ్ సన్ ఎక్స్పోజర్ అయినప్పుడు ఈజీగా కొంచెం స్కిన్ బర్న్స్ అవ్వడము అండ్ ఆల్ దట్ అవుతుంది. కాబట్టి ఆఫ్ లేట్ వీఆర్ అడ్వైజింగ్ ఆల్ ఏజ్ కిడ్స్కి ఫ్రమ్ లెట్స్ సే 6 months ఆఫ్ ఏజ్ బేబీ నుంచి కూడా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఈజ్ కంపల్సరీ అని చెప్తున్నాం. అవును, అంత చిన్న పిల్లలు. యా ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే. అండ్ ఏజ్ స్పెసిఫిక్ రెజీమ్ అంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు 6 months నుంచి 12 years ఆఫ్ ఏజ్ అనుకోండి, జస్ట్ ఆ బేబీ వాష్ ఏదన్నా ఉంటుంది కదా దాంతో ఫేస్ వాష్ ఆర్ బాడీ వాష్ చేసేయచ్చు. దాని తర్వాత మాయిశ్చరైజర్ ఈజ్ అ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ఎవ్రీబడి ఫర్ దాట్ మ్యాటర్. ఎందుకంటే ఆఫ్ లేట్ అందరము కొంచెం ఇండోర్స్లో ఏసీస్లోనే ఉంటున్నాము. ఏసీ ఈజ్ సంథింగ్ దట్ విల్ రిమూవ్ ద న్యాచురల్ ఆయిల్స్ ఫ్రమ్ ద బాడీ కదా. సో మనం ఎక్స్టర్నల్ మాయిశ్చరైజర్ చేయకపోతే స్కిన్ ఈజ్ గోయింగ్ టు బికమ్ వెరీ వెరీ డ్రై. ఓకే. మాయిశ్చరైజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్ గోయింగ్ కిడ్స్ అయినా కూడా కొంచెం సర్టన్ అమౌంట్ ఆఫ్ స్క్రీన్ టైం ఉంటుంది వాళ్ళకి, స్క్రీన్ ఎక్స్పోజ్ అవుతారు, ఎల్ఈడి లైట్స్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంకా సన్ ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి సన్ స్క్రీన్ అట్లీస్ట్ ఆన్ ద ఫేస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద కిడ్స్ అప్ టు 12 years ఆఫ్ ఏజ్. ఓకే. ఫ్రమ్ 12 నుంచి 25 వరకు కూడా దిస్ బేసిక్ రొటీన్ ఈజ్ వెరీ మచ్ గుడ్. జస్ట్ అ జెంటల్ క్లెన్జర్, మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఇన్ ద డే రొటీన్. నైట్ టైం మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత జెంటల్ క్లెన్స్ చేసేసి మాయిశ్చరైజర్ పెట్టుకొని పడుకోవచ్చు. అంటిల్ 25 దిస్ మచ్ ఈజ్ ఓకే. కానీ బికాస్ ఆఫ్ హార్మోన్స్ యాక్ని డెవలప్ అవుతుంది, లేకపోతే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఏమైనా ఉంది అంటే దెన్ దెర్ ఈస్ అ నీడ్ టు కన్సల్ట్ ద డర్మటాలజిస్ట్. అండ్ మీకు మీ స్కిన్ టైప్కి అవసరమైనట్టు మేము రెజ్యూమ్ తయారు చేసి ఇస్తాము. సో దట్ ఇఫ్ యూ ఫాలో దట్, ఇప్పుడు స్పెసిఫిక్ యాక్ని క్రీమ్స్ ఉంటాయి, యాక్ని జెల్స్ ఉంటాయి, యాక్ని ప్రోన్ స్కిన్కి సూట్ అయ్యే ఫేస్ వాషెస్ మాత్రమే ఉంటాయి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఇఫ్ యూ గో దెన్ ఇట్ ఈస్ ఓకే. సో ఐ వుడెంట్ సే ఇదేదో మార్కెటింగ్ టాక్టిక్ అయినా అయితే చెప్పను. బట్ ఎవరికైతే కన్సర్న్ ఉంది స్కిన్తోనే వాళ్ళు దే నీడ్ అ స్పెసిఫిక్ కన్సల్టేషన్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ మెడికేషన్స్. నార్మల్ స్కిన్ ఉంటే బేసిక్ రొటీన్ ఇస్ జెంటల్ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, యూర్ డన్. టీనేజ్లో పింపుల్స్ కనిపిస్తాయి కదా, పింపుల్స్ ఇస్ ఇట్ రిలేటెడ్ టు పొల్యూషనా లేకపోతే వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్సా? Or number 3 is what they are eating. లైక్ మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆల్ 3 factors ఆర్ ఈక్వల్లీ ప్లేయింగ్ రోల్ అండ్ దట్ ఈస్ లీడింగ్ టు యాక్ని అనమాట. సో పొల్యూషన్, ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ వలన ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ అవుతుంది స్కిన్ మీద. ఈ ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ అయినప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్ వచ్చి పొల్యూటన్స్ వచ్చి స్కిన్ మీద డిపాజిట్ అయినప్పుడు ఈ ఆయిల్ గ్లాండ్స్ అబ్జార్బ్ చేసుకుని బ్లాక్ చేయడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్ అంటే పింపుల్స్ కింద ఫామ్ అవుతాయి బ్యాక్టీరియా లాగా. అట్ ద సేమ్ టైం డయట్, ఇప్పుడు కాన్స్టెంట్గా షుగరీ రిచ్ ఫుడ్, డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఆయిలీ ఇంకా బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ సెబేషియస్ హైపర్ట్రోఫీ అనేది అవుతుంది. అంటే స్వెట్ గ్లాండ్స్ సైజ్ ఇంక్రీజ్ అయిపోయి ఇట్ విల్ ప్రొడ్యూస్ మోర్ అండ్ మోర్ ఆయిల్స్ ఆన్ టు ద స్కిన్. అప్పుడు మళ్ళీ ఇట్ ఈస్ మోర్ ప్రోన్ టు డెవలప్ యాక్ని బ్రేక్అవుట్స్. ఓకే. సో మీరు అనేది ఏంటంటే అదర్ దాన్ ద వెంటిలేషన్ ఫర్ యువర్ ఇన్నర్ వెల్నెస్, దట్ ఈస్ యూజువలీ ఏంటి, మనకి ఒక యూరిన్, ఒక బాత్రూమ్ అన్నట్టు స్కిన్ వెంటిలేట్స్ అవుట్ అండ్ థ్రోస్ అవుట్ ఆల్ ది అదర్ ఎంజైమ్స్ త్రూ ఇట్స్ పోర్స్. ఎగ్జాక్ట్లీ. అంతేనా? అంతే. మన స్కిన్లో ఉన్న పోర్స్ మనకి మన బాడీ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేసేది స్కిన్. అందుకని స్కిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కిన్ ఈజ్ ద వన్ థింగ్ దట్ బ్యాలెన్సెస్ థర్మో రెగ్యులేషన్ అంటారు అనమాట. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి మన ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్కి బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసేది స్కిన్.
ఓకే, సో ఇట్ ఈస్ లైక్ అ ప్రొటెక్టివ్ లేయర్ ఆల్సో. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ, యా. సో ఈ బ్యారియర్ మెకానిజం ఏదైతే స్కిన్ మీద ఉండే ఫామ్ అయి ఉన్న బ్యారియర్ ఉంటుంది కదా, ఆ బ్యారియర్ ఎప్పుడైతే డిస్రప్ట్ అవుతుంది అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ డిస్రప్షన్ అనేది ఎప్పుడవుతుంది, నేను చెప్పినట్టు గట్ హెల్త్ ఎప్పుడైనా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఈ బ్యారియర్ మెకానిజం కూడా కాంప్రమైజ్ అవుతుంది. అప్పుడు కాంప్రమైజ్ అయినప్పుడు మన స్కిన్ మీద ఏం టచ్ అయినా కూడా, లెట్సే పొల్యూషనే కానీ లేకపోతే సన్ రేజే కానీ డీప్గా అబ్జర్వ్ అయిపోయి ఇట్ విల్ కాజ్ సెకండరీ ప్రాబ్లమ్స్ దాని నుంచి. సో స్కిన్ ఇక్కడ ఉన్నది అంటే నా హ్యాండ్ మీద ఉన్నది, స్కిన్ నా థై మీద ఉన్నది, ఆర్ మై స్టమక్ మీద ఉన్నది, 2 స్కిన్ ఆన్ మై నా మొహం మీద ఉన్నది, ఫేస్, దీనికి ఫేస్ మీద ఉన్నది. తేడా ఉంటుంది. యా, స్కిన్ థిక్నెస్ అనేది ఇట్ ఈస్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండి. ఇప్పుడు మీరు హ్యాండ్స్ ఫేస్కి కంపేర్ చేసే అవసరమే లేదు. విత్ ఇన్ ద ఫేస్ ఓన్లీ అరౌండ్ ద ఐ స్కిన్ థిక్నెస్ ఇస్ లాట్ లెస్సర్ కంపేర్ టు చీక్స్ దగ్గర, ఫోర్హెడ్ చాలా పల్చగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇప్పుడు మనం ఏమైనా ప్రోడక్ట్స్ అప్లై చేసినా, కొన్ని ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్ అంటారు, ఆ ఫేస్ వాషెస్ అరౌండ్ ద ఐస్ వాడినా, విటమిన్ సి సీరం లాంటిది అరౌండ్ ఐస్ వాడినా, రెటినాల్ ఇవన్నీ అరౌండ్ ద ఐస్ వితౌట్ ప్రొటెక్షన్ వాడితే స్కిన్ చాలా సన్నబడిపోయి it will become very very sensitive అనమాట. సో ఎనీవే వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్, ఐ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ టు షేర్. ఒకసారి నాకు నా క్లినిక్ ఒక 13-year-old పాప వచ్చింది. షీ వాజ్ ఆబ్వియస్లీ అకంపెనీడ్ బై హర్ పేరెంట్స్ అనమాట. తను చాలా ఇన్స్టాగ్రామ్, కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అన్నీ చూసి ఈ స్కిన్ కేర్ రొటీన్, కొరియన్ గ్లాస్ స్కిన్ 10-step రొటీన్ ఒకటి స్టార్ట్ చేస్తే నా స్కిన్ చాలా మంచిగా అవుతుందని చెప్పి సమ్హౌ షీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. తను ఏం చేసింది, షీ హ్యాస్ యాక్సెస్ టు మనీ, సమ్ పాకెట్ మనీ ఏదో ఉన్నట్టుంది. సో ఆర్డర్ చేసేసుకున్నారు ఆన్లైన్ నుంచి, ఏవేవి అవైలబుల్ ఉంటే అన్నీ ఆర్డర్ చేసింది, విచ్ ఈజ్ నాట్ ఏజ్ స్పెసిఫిక్. తన స్కిన్ టైప్కి ఫర్ 13-year-old అసలుకి ఓన్లీ యాక్ని ఉంది, తనకి పింపుల్స్ అయితే ఉన్నాయి డెఫినెట్గా. సో దాని మీద ఎక్కువ అన్ని యాసిడ్స్ అవి ఇవి పెట్టేసేసరికి స్కిన్ బికెమ్ వెరీ వెరీ సెన్సిటివ్ అనమాట. సో నేను అడిగా, తన స్కిన్ చూసినాక అర్థమైంది నాకు, ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారనమాట. ఏదో సంథింగ్ దట్ డజంట్ సూట్ హర్ స్కిన్ టైప్, అది వాడింది తను అని అర్థమైపోయింది నాకు. సో అడిగా, ఏమేమి వాడతావు నువ్వు జనరల్గా అంటే, దెన్ తీసుకొచ్చింది, అన్నీ క్యారీ చేసుకొని వచ్చింది అనమాట. సో షీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ అ రో. మొత్తం ఫస్ట్ దిస్ వన్ ఐ యూజ్ ఫస్ట్ డాక్టర్, దిస్ ఇస్ అన్ యాక్నీ క్లెన్జర్, దెన్ ఐ యూజ్ దిస్ టోనర్, దెన్ ఐ యూజ్ దిస్ సీరం, దెన్ ఐ యూజ్ ద మాయిశ్చరైజర్, దెన్ ద సన్ స్క్రీన్ అని అన్నీ పార్షియలీ డన్ అనమాట. సగం అయిపోయినాయి. సన్ స్క్రీన్ మాత్రం ఇట్ వాస్ నాట్ సో మచ్ డన్. సో ఐ ఆస్క్డ్, ఇది మాత్రం వై డెంట్ యూ యూజ్ దట్ మచ్, వై ఈజ్ ఇట్ స్టిల్ ఫుల్ అంటే, షీ సెడ్, నేను పెట్టుకుంటే నాకు ఎందుకో నచ్చట్లేదు డాక్టర్, అది పెట్టుకుంటే చాలా ఆయిలీ అనిపిస్తుంది, అంటల్ సీరం స్టెప్ వరకు చాలా బాగుంటుంది స్కిన్, సన్ స్క్రీన్ పెట్టుకోగానే ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్, సో ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ అని. సో ఆల్ దీస్ డేస్ షీ యూజ్డ్ టోనర్, సీరం అండ్ అ మాయిశ్చరైజర్ అండ్ అ ఫేస్ క్లెన్జర్. ఆ ఫేస్ క్లెన్జర్లో సాలిసిలిక్ యాసిడ్ అనే కాంపోనెంట్ ఉంటుంది, విచ్ విల్ రిమూవ్ ఎక్సెస్ ఆయిల్ ఫ్రమ్ ద స్కిన్. ఓకే, విచ్ ఈస్ ఓకే ఫర్ అ యాక్నీ ప్రోన్ స్కిన్ కైండ్ ఆఫ్ పర్సన్. తనకు పింపుల్స్ ఉన్నాయి, సరే వాడింది అనుకుందాం. నెక్స్ట్ షీ యూజ్డ్ విటమిన్ సి సీరం డ్యూరింగ్ ద డే. ఓకే, ఫస్ట్లీ విటమిన్ సి సీరం చాలా అన్స్టేబుల్ ఉంటుంది అనమాట ఆ ప్రోడక్ట్. వెన్ వీ బై అ విటమిన్ సి సీరం బాటిల్ ఆల్సో యూ హ్యావ్ టు లుక్ అప్ ఫర్, ఇట్ హ్యాస్ టు బీ ఇన్ లైక్ అ గ్లాస్ బాటిల్, ప్రాపర్ స్టోరేజ్, ఎందుకంటే ఈజీగా లైట్ ఎక్స్పోజ్ అయితే ఆక్సిడైజ్ అయిపోతుంది అది, సో దాని ఎఫికసీ ఉండదు. ఓకే, సో ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇట్స్ పార్టికల్ అనమాట. సో దాని విటమిన్ సి సీరం అట్లనే ఎవ్రీడే షీ యూజ్డ్ ఇట్ డ్యూరింగ్ ద డే టైమ్. ఓన్లీ 2 days సన్ స్క్రీన్ వాడింది, దాని తర్వాత వాడలేదు సన్ స్క్రీన్. సో ఆఫ్టర్ 2 weeks దానికి వచ్చింది ఏంటి, మొత్తం అరౌండ్ ద ఐస్ ద స్కిన్ బికేమ్ టూ సెన్సిటివ్, మొత్తం రెడ్ అయిపోయి ఫ్లేకీ అయిపోయి స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయింది అరౌండ్ ద ఐస్. దిస్ ఈజ్ వై విత్ ఇన్ 2 weeks ఎందుకైంది, బికాజ్ అరౌండ్ ద ఐస్ స్కిన్ ఇస్ టూ థిన్. దాని మీద విటమిన్ సి సీరం పెట్టడం వల్ల, దో షీ ఈజ్ యూజింగ్ అ మాయిశ్చరైజర్, డ్యూరింగ్ ద డే టైమ్ అప్లై చేస్తుంది అండ్ సన్ ఎక్స్పోజర్ అవుతుంది స్కూల్లో. సో దానివల్ల తనకి మొత్తం ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ కింద డెవలప్ అయింది. సో కన్విన్సింగ్ హర్ టు నాట్ యూజ్ దిస్ వాజ్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. యా, ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. సో అల్టిమేట్లీ అది చెప్పి ఇది చెప్పి కన్విన్స్ చేసి, యూ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్, ఏది అవసరం అది మాత్రమే వాడు అని మొత్తం రెజ్యూమ్ ఫిక్స్ చేసి పంపించాను. ఓకే, దట్స్ అ డిఫరెంట్ థింగ్. టీనేజర్స్కి దే వాంట్ టు డూ అండి, దే వాంట్ టు ఎక్స్ప్లోర్, దే వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఆల్ దాట్. సోషల్ మీడియా వల్ల బికాజ్ అందరం అన్నీ చెప్పేస్తారు, కొరియన్, మీరు అన్నట్టు కొరియన్ గ్లో స్కిన్ అంటారు, గ్లాస్ స్కిన్ అని, అది కొరియన్స్కి మాత్రమే అంకితం, అండ్ కొరియన్ వెబ్ సిరీస్ అవి చూస్తారు కాబట్టి దే గెట్ ఇన్ఫ్లుయెన్స్. ఎగ్జాక్ట్లీ. కానీ వీఆర్ ఇన్ ఇండియా,
యూనో ఇన్ కొరియా ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా. అవును, అవును. ఓకే, వాళ్ళ గ్లాస్ స్కిన్ ఉందంటే బికాస్ వాళ్ళ స్కిన్ అలాగే ఉంది సిన్స్ ఏజెస్. ఎగ్జాక్ట్లీ, అదే దట్స్ వాట్, అది అందరికి అర్థం కాదు కదా. అంటే కొరియన్స్కి ఆ గ్లాస్ స్కిన్ ఎందుకు ఉంది, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వాళ్ళు చేసి 10 స్టెప్ రెజీమ్ వల్ల కాదు, అది వాళ్ళకి జెనెటిక్గా మంచి స్కిన్ ఉంది వాళ్ళకి. అండ్ ఇన్ జనరల్ వాళ్ళ డైలీ స్టేపుల్ ఫుడ్లో కూడా ప్రోబయోటిక్స్ చాలా బాగా తీసుకుంటారు వాళ్ళు. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ వాళ్ళ స్కిన్ అట్లా ఉంది. సో వాళ్ళకి వాళ్ళ స్కిన్ ఆల్రెడీ అంత ట్రాన్స్లూసెంట్ అంటే గ్లాస్ టైప్లో ఉంది కాబట్టి వాళ్ళు ఈ స్కిన్ కేర్ రొటీన్ అంతా వాడితే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇట్ ఈస్ దేర్ ఎథ్నిసిటీ, వాళ్ళకి వాళ్ళ జెనెటిక్గా వాళ్ళకి ఆ స్కిన్ వచ్చింది అంతే. అండ్ వాట్ వీ హ్యావ్ టు ఎంబ్రేస్ ఇట్, అంతేగాని డోంట్ ట్రై టు కాపీ ఆర్ యా. డెఫినెట్గా కే డ్రామాస్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ స్కిన్, మనకు కూడా కావాలి అనిపిస్తుంది, బట్ వీ కాంట్ గెట్ ఇట్. మనకి టెంపరేచర్ బట్టి కూడా స్కిన్ మారుతుంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్స్ ఉంటాయి మనకి విపరీతమైన ఈ ఎండలు, చెమటలు పట్టేసి కారిపోతూ ఉంటాం. ఓకే, వింటర్స్లో విపరీతమైన చలి అండ్ టైట్ అయిపోతుంది స్కిన్, మాయిశ్చరైజర్ ఎక్కువ డ్రైగా ఉంటుంది. రైనీ సీజన్ ఉంటుంది, అటు కాదు ఇటు కాదు, ఒకసారి చెమట వస్తుంది ఒకసారి రాదు, అలాగా. ఇలా మనకి ఇన్ని సీజన్స్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఓకే, దాని ప్రకారం కూడా మన స్కిన్కి మనం తీసుకోవాలి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుందా? స్కిన్ ట్రీట్మెంట్ అనే కన్నా రొటీన్లో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి వింటర్ సీజన్లో దే విల్ యూజ్ అ మాయిశ్చరైజర్ అనుకోండి. అదే సమ్మర్కి వచ్చేసరికి మేబీ వాళ్ళు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్కి షిఫ్ట్ అయితే సరిపోతుంది. సో అందులో మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రెండు ఉంటాయి కాబట్టి అది సరిపోద్ది. అండ్ వింటర్ సీజన్లో అయితే మాయిశ్చరైజర్ ఈజ్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ అందులో నైట్ రొటీన్లో యూజ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని రోజులు ఆపేస్తే బెటర్. ఇఫ్ ఇట్ ఈస్ టూ సెన్సిటివ్ స్కిన్, టూ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి రెటినాల్ కానీ విటమిన్ సి సీరం కానీ ఏవైతే ఎక్స్ఫోలియేషన్ చేస్తాయి కదా, ఈ రెటినాల్ విల్ ఇంక్రీజ్ స్కిన్ టర్న్ ఓవర్ రేట్ అనమాట. అందువలన అది యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది. సో అది వింటర్ సీజన్లో ఆల్రెడీ మనకు డ్రైనెస్ ఎక్కువ ఉండి ఎక్స్ఫోలియేషన్ అవుతుంది కాబట్టి మేబీ వింటర్ సీజన్లో దాని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తగ్గించాలి. లేదా థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్ అప్లై చేసి దాన్ని ఇది అప్లై చేయడము అట్లాంటివి చేయాల్సి వస్తుంది. సో ఫ్యూ చేంజెస్ అయితే చేయాలి సీజనల్ వేరియేషన్స్తోనే. ఓకే, అసలు స్కిన్ మనది పీల్ ఆఫ్ అయిపోయి కొత్త స్కిన్ వస్తూనే ఉంటుందంటారా? అది మనకు తెలుస్తుందా అసలు? అండ్ ఎన్ని డేస్కి లేకపోతే ఎన్ని వీక్స్కి అవుతూ ఉంటుంది? సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ 3 వీక్స్కి అట్లా స్కిన్ టర్న్ ఓవర్ రేట్ అనేది, అంటే ద ఓల్డ్ స్కిన్ విల్ షెడ్ ఆఫ్ అండ్ స్లోలీ ద న్యూ స్కిన్ విల్ కమ్ అనమాట. అది మనకి వీ కాంట్ అప్రిషియేట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైక్రో ఎక్స్ఫోలియేషన్ కింద అవుతుంది. సో దట్ వీ రియలీ కెనాట్ అప్రిషియేట్. మనం చూడలేం, కానీ ఎవ్రీ 3 వీక్స్కి కొత్త స్కిన్ వస్తూనే ఉంటుంది మనకి. మామూలుగా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ వస్తుంది లేకపోతే మన పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనగానే దే లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ప్రజలు చేసుకుంటూ ఉంటారు. సో అదే ట్రీట్మెంట్స్ రియలీ హెల్ప్ఫుల్ అంటారా, లేకపోతే యువర్ స్కిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ యునో లివింగ్, సో లెట్ ఇట్ బీ సో అంటారు? వాట్ ఈస్ ఇట్? ఇట్స్ టెంపరీ అంటారా, లేకపోతే ఇట్స్ లైక్ రీఫిక్సింగ్ అంటారా, ఏంటంటారు? వాట్ ఈస్ అది ట్రీట్మెంట్స్ గురించి ఐఎమ్ టోటలీ ఆస్కింగ్ యూ ఇన్ ఎ నాట్ కమర్షియల్ వే. యా. సో అదే ట్రీట్మెంట్స్ అనేసరికి ఇట్ ఈస్ కంపల్సరీ అని అయితే నేను చెప్పను, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, రైట్? సో అది పర్సనల్, అది పర్సనల్ చాయిస్ అంతే. ఇప్పుడు మీరు జస్ట్ బిఫోర్ వెడ్డింగ్ ఏమన్నా ఉంది, లేకపోతే చాలా ఏదైనా హాలిడేకి వెళ్ళి వచ్చారు, టూ మచ్ ట్యాన్ అయిపోయింది అండ్ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది దట్ యూ హ్యావ్ టు బీ గుడ్ ప్రెజెంటబుల్ అంటే దెన్ కొంచెం ఇన్స్టెంట్ గ్లోయింగ్ ట్రీట్మెంట్స్ టైప్ ఉంటాయి, వేర్ బేసిక్ మెడిఫేషియల్స్ అవి ఏం చేస్తాం, కొంచెం ఆ డెడ్ స్కిన్ని ట్యాన్ని రిమూవ్ చేసేటట్టు వీ విల్ బీ యూజింగ్ సర్టన్ డివైజెస్ అండ్ వీ విల్ రిమూవ్ దట్ డెడ్ స్కిన్ అండ్ ట్యాన్, ఆర్ కైండ్ ఆఫ్ కార్బన్ పీల్ లేజర్ అని చెప్పి ఉంటుంది విచ్ విల్ రిమూవ్ దిస్ డెడ్ స్కిన్ అండ్ ట్యాన్ అండ్ ఆల్ దట్, సో దట్ న్యూవర్ స్కిన్ని డెవలప్ చేయడానికి, రెజ్యువినేటెడ్ స్కిన్ కనిపించడానికి ఇట్ విల్ హెల్ప్ అనమాట. సో ఇన్స్టంట్ గ్లో కోసం ఈ మెడిఫేషియల్స్ విల్ ఓన్లీ హెల్ప్ ఇన్ హైడ్రేటింగ్ యువర్ స్కిన్. సో స్కిన్ హైడ్రేట్ అయ్యి ఉంది అనుకోండి, మీరు నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ మీరు కొంచెము ఇట్లా ఫంక్షన్స్ ఉన్నాయి, వెడ్డింగ్ ఉంది అంటే వెన్ యూ హ్యావ్ టు పుట్ ఆన్ ద మేకప్ అండ్ ఆల్ దట్, ప్రాపర్ హైడ్రేటెడ్ స్కిన్ మీద హౌ యువర్ మేకప్ సిట్స్ ఇస్ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ట్యాన్ అండ్ డీహైడ్రేటెడ్ స్కిన్. సో దానికోసం వీఆర్ ప్రిపేరింగ్ యువర్ స్కిన్ ఫర్ ద కమింగ్ ఈవెంట్స్. వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ కన్సర్న్కి డిఫరెంట్ లేజర్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంది, ఇట్స్ లైక్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు మల్టిపుల్ కపుల్ ఆఫ్ సెషన్స్లో మనం పిగ్మెంటేషన్ని ట్రీట్ చేయగలుగుతాం లేజర్ ట్రీట్మెంట్స్. అదే ఆల్ సేఫ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్ గైడెడ్, అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానో చెప్తాను. చాలాసార్లు వీ హ్యావ్ దిస్ బాడీ లూజ్ చేసుకునే ఒక స్టూడియోస్ ఉంటాయి,
ఫ్యాట్ లూజ్ చేసుకునే స్టూడియోస్ ఉంటాయి. అండ్ అక్కడే కూడా స్కిన్ కూడా రీజ్యూవినేట్ చేసేస్తాం అన్న స్టూడియోస్ ఉంటాయి. సో ఇలాంటి స్టూడియోస్లో ఎలాంటివి మనం చూసుకోవాలి వెళ్ళే ముందర? అంటే ఒక డర్మటాలజిస్ట్ గురించి చూడాలా, లేకపోతే ఎవరు మనకి చేస్తున్నారని ఏం చెక్ చేసుకోవాలి? చాలామంది వెళ్తూ ఉంటారు కదా, వెయిట్ లాస్ అని, లేకపోతే స్కిన్ గ్లో అని, ఇలాంటివన్నీ. సో నన్ను అడిగితే మీరు బిఫోర్ యూ గో ఫర్ ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి దేని గురించి అన్న వెళ్ళే ముందు మీ బేసిక్ హోంవర్క్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే ముందు మీ స్కిన్ మీరు ఒకళ్ళ చేతిలో పెట్టే ముందు దానివల్ల ఏదన్నా నెగిటివ్ థింగ్ అయితే మనం ఏదైనా ఎస్థెటిక్ ప్రొసీజర్స్కి వెళ్ళినప్పుడు సర్టెన్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ థింగ్స్ మే హ్యాపెన్, కాంప్లికేషన్స్ ప్రతిదానికి ఉంటాయి, రైట్? ఒకవేళ అట్లా అయినా కూడా ద డాక్టర్ మస్ట్ బీ ఏబుల్ టు ఫిక్స్ ద ఇష్యూ, రైట్? అది ఎవరికి వస్తుంది? హూ హ్యాస్ స్టడీడ్ అబౌట్ యువర్ స్కిన్ కంప్లీట్లీ. ఓకే, వీఆర్ స్పెండింగ్ సమ్ 10-12 odd years in getting this degree. We know thoroughly to treat your skin, రైట్? సో అందుకని మీరు వెళ్ళేటప్పుడు ఏదన్నా ర్యాండమ్ సలూన్స్లలో కూడా చేస్తామంటారు లేజర్ ట్రీట్మెంట్స్, లేకపోతే ఇట్లా వెల్నెస్ సెంటర్స్లో కూడా లేజర్ ట్రీట్మెంట్స్ చేస్తాము, పిగ్మెంటేషన్ పోతుంది, పింపుల్స్ పోతాయి, అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. బట్ ఫైండ్ అవుట్ ఎవరు చేసేది అక్కడ, డాక్టర్ ఉన్నారా, డాక్టర్ గైడెన్స్లో అన్న అవుతుందా, ఈజ్ ఇట్ అ డర్మటాలజిస్ట్ ఆర్ నో, ఐదర్ ఎండి ఆర్ డిప్లొమా డర్మటాలజిస్ట్ అయితేనే దే కెన్ ట్రీట్ యూ. సో అది ఆ బేసిక్ నాలెడ్జ్ మీకు, ఇఫ్ ద కామన్ పీపుల్ హ్యావ్ దట్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ రిస్కీ థింగ్. సో ఎవరికి ఏ లేజర్ చేయాలి, ఎంతవరకు ఎనర్జీ పెట్టాలి అనేది డాక్టర్కి తెలుసు కాబట్టి యువర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అండ్ స్కిన్ గురించి మాట్లాడినప్పుడు హెయిర్ ఇంకొక పెద్ద సమస్య అందరికీ. ఫస్ట్ హెయిర్ లాస్ ఎక్కువ అయిపోతుంది అని. అవును. అండ్ హెయిర్ లాస్ గురించి అండ్ గ్రేయింగ్ గురించి ఈ రెండు చెప్పాలి. అంటే తొందరగా మెరిసిపోతున్నాయి జుట్లు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఫస్ట్ హెయిర్ గ్రేయింగ్ గురించి మాట్లాడదాము. సో హెయిర్ గ్రేయింగ్ అయితే ఈ మధ్య స్కూల్ గోయింగ్ కిడ్స్లో కూడా కనిపిస్తుంది. యా, సో దీనికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటే అందులో వన్ థింగ్ ఇస్ జెనెటిక్స్ అయితే ఒక రీజన్ డెఫినెట్గా. బట్ దీన్ని కెనైటిస్ అంటారు. అంటే ప్రీమెచ్యూర్గా గ్రే అయింది అనుకోండి, దాన్ని ఎర్లీ కెనైటిస్ అంటారు అనమాట. బిలో 20-25 years కన్నా ముందరే ఒకవేళ గ్రే హెయిర్ వస్తే ఆ కండిషన్ని కెనైటిస్ అంటారు. సో ఇందులో డెఫిషియన్సీస్ ఒక రీజన్ అయితే, వన్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద కెమికల్ ఎక్స్పోజర్, అండ్ ద థర్డ్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్, డయట్ మళ్ళీ, అండ్ దెన్ జెనెటిక్స్. యా, సో జెనెటిక్స్ వల్ల వచ్చేదైతే మనం ఏం చేయలేము, బట్ అట్లీస్ట్ సర్టెన్ అమౌంట్ వరకు కొంచెం న్యూట్రిషనల్ సప్లిమెంట్ కరెక్ట్గా తీసుకుంటే దాన్ని అవాయిడ్ చేయగలుగుతాం. అట్లీస్ట్ వీ కెన్ డిలే టు సర్టెన్ ఎక్స్టెంట్, కొంచెం లేట్ వరకు అన్నా చేయొచ్చు. స్ట్రెస్ ఈజ్ వన్ మోర్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ డెఫినెట్లీ ఇంక్రీజింగ్ ద గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ అనమాట. అండ్ స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్, స్లీప్ సైకిల్ వలన ఎంత అయితే యాక్టివ్గా హెయిర్ ఫాల్ అవుతుంది, డిస్టర్బ్ అవ్వడం వల్ల అంతే గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్ కూడా అవుతుంది. అండ్ పొల్యూషన్ ఎక్స్పోజర్, సో పొల్యూషన్, హార్డ్ వాటర్, ఇవన్నిటికి ఎక్స్పోజ్ అవ్వడం వలన ఈ పొల్యూటన్స్ వచ్చి అంతా ఈ అవుటర్ లేయర్ ఆఫ్ స్కాల్ప్ ఇంకా హెయిర్ ఫాలికల్స్ మీద డిపాజిట్ అవుతాయి. సో విచ్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ ద ఆక్సిజన్ సప్లై టు దిస్ హెయిర్ బల్బ్ అనమాట. సో దానివల్ల దానికి న్యూట్రియన్స్ సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల, బ్లడ్ సప్లై సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల ఆల్ దిస్ నెగిటివ్ ఎఫెక్ట్స్ విల్ హ్యాపెన్. ఓకే, కానీ ఇదివరకు శుభ్రంగా తలకి కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళేవాళ్ళం, జడేసుకుని అంతా. ఇప్పుడు అసలు కొబ్బరి నూనె రాసుకోవద్దు అంటున్నారు, ఎందుకు? రాసుకోవద్దు అంటే రాసుకోవద్దు అని రాసుకున్నా 1-2 hours హెయిర్ వాష్ చేసేసుకోండి, అవసరం లేదు అని. అవునా? యా, సో బేసిక్గా మనం కొబ్బరి నూనె రాసుకుంటే ఏంటి, మనకు కొంచెం అది కండిషన్ లాగా హెల్ప్ అవుతుంది, కానీ స్కాల్ప్కి అయితే ఆయిల్ ఎక్స్టర్నల్గా అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్కాల్ప్ ఇస్ ప్రొడ్యూసింగ్ ఎనఫ్ ఆయిల్స్. ఓకే, అండ్ స్కాల్ప్ మీద దెర్ ఇస్ అ ఫంగస్, కమన్సాల్ అంటాం అనమాట. ఫంగస్ ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది, దాన్ని మలసీజియా అంటాము. అది నామినల్ నంబర్లో ఉంటే మనకేం ప్రాబ్లం కాదు, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ అవర్ స్కాల్ప్. కానీ ఆయిల్ ఎక్సెస్గా పెట్టడం వల్ల అండ్ రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయకపోవడం వల్ల ఇది ఆయిల్ ఈస్ గోయింగ్ టు బికమ్ లైక్ అ ఫుడ్ ఫర్ దిస్ ఫంగస్, అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ అనమాట. సో నామినల్ నంబర్లో ఉంటే ఎట్లయితే మనకు అదే ఫంగస్ ప్రొటెక్టివ్ మెకానిజం లాగా పనిచేస్తుంది, దాని నంబర్స్ ఎక్కువ అయితే స్కాల్ప్ ఇరిటేటెడ్గా, ఇచ్చిగా, ఫ్లేకీగా అయిపోయి, దానివల్ల ఇంకా ఎక్సెస్ ఆయిల్ అంతా ఉంటే ఆ ఆయిల్ ఫేస్ మీద టచ్ అయితే అది పోర్స్ని క్లాగ్ చేసి అది పింపుల్స్ డెవలప్ అవ్వడము, ఇవన్నీ అట్లా కూడా అవుతుంది. ఓకే, అండ్ అనదర్ థింగ్ ఇస్ అ పెద్ద క్వశ్చన్, కుంకుడుకాయలు, షికాకాయ ఇలాంటివి వేసుకుని శుభ్రంగా తలస్నానం చేసేవాళ్ళం. అది స్మూత్గా ఉండదు, అది డ్రైగా ఉంటుంది, దానివల్ల జుట్టు రఫ్ అయిపోతుంది అని ఒక కండిషనర్, ఒక షాంపూ ఇవన్నీ వచ్చాయి.
కెన్ యూ ఎక్స్ప్లెయిన్? యా సో ఈ బేసిక్గా మనము పొల్యూషన్కి అంతా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా. సో దెర్ ఈస్ అ నీడ్ టు యూస్ సర్టన్ సల్ఫేట్స్, ఎస్ఎల్ఎస్ అంటాం అనమాట. ఆ సల్ఫేట్స్ అవసరం మనకి స్కాల్ప్ మీద డిపాజిట్ అయిన ఈ పొల్యూటన్స్ కానీ, డస్ట్ పార్టికల్స్ కానీ, లేకపోతే ఎక్సెస్ ఆయిల్, సీబమ్ ప్రోడక్ట్ ఏదైతే సెటిల్ అవుతుందో దాన్ని వాష్ ఆఫ్ చేయడానికి దెర్ ఇస్ అ నీడ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్. సో దానివల్ల షాంపూయింగ్ ఇస్ కంపల్సరీ అంటాం. సో నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, అది ఒక మార్కెటింగ్ గిమ్మిక్కా, నిజంగా అవసరమా అని. బికాజ్ మా పేరెంట్స్ ఇప్పటి వరకు కండిషనర్ రాసుకోరు, మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు. నాకు చిన్నప్పుడు ఎప్పుడు కండిషనర్ రాసుకోలే, కానీ నేను రాసుకోవాల్సి వస్తుంది. నీ కండిషనర్ రాకపోతే నా జుట్టు ఇలాగా ఫ్రిజీగా ఇలా బూమ్ అని ఉంటుంది తెలుసా, ఇలాగా. అది మనము హెయిర్ వాష్ చేసిన వెంటనే వాట్ ఎవర్ హెయిర్ ఫాలికల్స్లో ఈ హైడ్రోజన్ బాండ్స్ అనేది ఉంటాయి కదా, అది ఓపెన్ అప్ అవ్వడం వల్ల ద ఫ్రిజీనెస్ అనేది ఎక్కువ అవుతుంది. అదే ఇమీడియట్లీ ఆఫ్టర్ ద హెయిర్ వాష్ వెన్ ద హెయిర్ ఇస్ స్టిల్ వెట్, దాని మీద మనం ఈ కండిషనర్ కనుక అప్లై చేస్తే ఇట్ విల్ కామ్ డౌన్, ద హెయిర్ విల్ కామ్ డౌన్. అండ్ దానివల్ల మనకి ఆ ఫ్రిజీనెస్ ఎక్కువ అవ్వకుండా ఇట్ విల్ హెల్ప్ ఇన్ గివింగ్ దట్ షైనీ లుక్ అండ్ ఆల్ దట్. అండ్ హెయిర్ థిక్నెస్ కొంతమందికి మందంగా ఉంటుంది, చాలా పల్చగా ఉంటుంది, లేకపోతే యాజ్ మనం వయసు అయ్యే కొద్దీ పల్చబడిపోతూ ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది? అది వన్ థింగ్ ఇస్, కొందరికి థిక్నెస్ ఎక్కువ, కొందరికి పల్చగా ఉండడం అనేది ఈజ్ టోటలీ జెనెటిక్స్ వలన. అండ్ యాజ్ వి ఏజ్ ఎందుకు పల్చబడుతుంది అంటే అది బికాస్ ఆఫ్ హార్మోన్స్. ఓకే, ఇప్పుడు మెనోపాజల్ ఏజ్లో ఎట్లయితే మనకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వలన హెయిర్ ఫాల్ అవుతుంది, అప్పుడు ఆ టైం కల్లా మనకి హెయిర్ టెక్స్చర్ కూడా చేంజ్ అవుతుంది, హెయిర్ థిక్నెస్ కూడా తగ్గిపోయి అదంతా చేంజెస్ అయ్యేదంతా హార్మోన్స్ వలన. సో అబ్బాయిలకు కూడా ఆల్మోస్ట్ అలాగే అంటారా అన్ని హెయిర్ విషయంలో? అబ్బాయిలకి ఇట్ ఈస్ అ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ మెన్. ఎందుకనంటే అబ్బాయిలకి మెయిన్గా బాల్నెస్ అందరికి ఎక్కువ మెజారిటీ అబ్బాయిల్లోనే చూస్తాం కదా మనము. సో ఎందుకనంటే అది మేల్ సెక్స్ హార్మోన్ ఆండ్రోజన్స్ వలన. సో ఆండ్రోజన్ యాక్షన్ మేల్స్లో ఎక్కువ ఉంది. ఆ ఆండ్రోజన్ యాక్షన్ ఎప్పుడైతే ఆండ్రోజన్ లెవెల్స్ ఎప్పుడైతే ఫీమేల్స్లో ఎక్కువ అవుతాయి, అప్పుడు ఈ పీసీఓఎస్, ఈ హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద మేల్స్, రిలేటివ్లీ హెయిర్ లాస్ అండ్ బాల్డింగ్ ఈజ్ మోర్ ఇన్ ద మేల్స్. అది జెనెటిక్గా వాళ్ళకి వచ్చేది కాబట్టి. సో ఈ ఆండ్రోజన్ ఫ్లక్చుయేషన్స్ దాని ఎఫెక్ట్ వలన ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయింది అనుకోండి, వాళ్ళకి హార్మోన్ ఫ్లక్చుయేట్ అవుతుంది అండ్ దట్ విల్ లీడ్ టు దిస్ హెయిర్ లాస్. ఓకే ఓకే. సో ఆన్లైన్లో షాపింగ్ చేయడం, ఆన్లైన్లో సోషల్ మీడియాలో చూసి వేరే వాళ్ళు పూసుకున్నవి, రాసుకున్నవి, ఇట్ కెన్ బి బ్యూటీ ప్రోడక్ట్స్ అవ్వచ్చు, లిప్స్టిక్ నుంచి, మాయిశ్చరైజర్ నుంచి, రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ లైక్ బ్లష్ నుంచి, పౌడర్ నుంచి, అన్నీ. సో ఇవన్నిటికీ కూడా వ్యాలిడేషన్ ఏంటంటారు? హౌ కెన్ సంబడి గో అండ్ బై థింగ్స్? ఎలా వ్యాలిడేషన్ ఏంటి మాకు? నథింగ్ వ్యాలిడేషన్ అంటే ఇప్పుడు మనం న్యాచురల్ ప్రోడక్ట్స్ కోసం చూస్తే నథింగ్ ఈజ్ యాక్చువల్లీ న్యాచురల్ అండి. ఏదన్నా న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసినా కూడా ఫర్ ఇట్ టు హ్యావ్ ఎక్స్పైరీ డేట్, ఎన్ని రోజులు అది పని చేయాలి అంటే దాంట్లో ఏదో ఒక ప్రిజర్వేటివ్ వేస్తేనే కదా. సో ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ థింగ్. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ థింగ్, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనే కన్నా హౌ ఇట్ ఈస్ బీన్ అప్లైడ్ ఆన్ ద స్కిన్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ కెమికల్ని, ఆ కలర్ని ఫేస్ మీద పెట్టినాం అనుకోండి, ఇప్పుడు లెట్స్ సే ద స్కిన్ లిప్స్ ఆర్ టూ డ్రై లిప్స్ మీద మీరు టూ మచ్ ఆఫ్ డార్క్ కలర్ ఉన్న లిప్స్టిక్ లేకపోతే మ్యాట్ ఫినిష్ ఉన్న లిప్స్టిక్ కనుక పెట్టేసినారు అనుకోండి, ఆ డ్రై లిప్స్ లోపలికి పిగ్మెంట్ వెళ్ళిపోయి ఇట్ కెన్ స్టార్ట్ టర్నింగ్ యువర్ లిప్స్ డార్కర్. ఓకే, అండ్ ఆల్సో ద కెమికల్ డిపాజిషన్ కూడా అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ సో అప్లై అ వాజ్లిన్ పెట్రోలియం జెల్లీ ఆర్ సంథింగ్ యాజ్ అ బేస్ లేయర్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డూ అప్లై దిస్ థింగ్. ఇన్ ద సేమ్ వే ఫేస్ మీద మేకప్ వేసినప్పుడు కూడా అంతే. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి, సన్ స్క్రీన్ పెట్టి, దాని మీద మేకప్ వేయాలి. అండ్ ఎండ్ ఆఫ్ ఇట్ సర్టెన్ అవర్స్, ఒక 2-3 అవర్స్ ఉంచుకుంటారు ఆర్ వాట్ ఎవర్, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ప్రాపర్గా మేకప్ వాష్ ఆఫ్ చేసేస్తే దెన్ యూ హ్యావ్ టు హైడ్రేట్ యువర్ స్కిన్ అండ్ గో టు బెడ్. ఈ విధంగా మనం చేస్తే ఇట్ ఇస్ సేఫ్, ఇట్ ఇస్ టోటలీ సేఫ్. యూజింగ్ మేకప్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ దోస్ ఆర్ టోటలీ సేఫ్, బట్ యూజ్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. యా, ఫస్ట్ మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత యూ కెన్ డూ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు బీ డన్ ఆన్ ద స్కిన్. డాక్టర్ దివ్య, టెల్ మీ, సన్ స్క్రీన్ తప్పకుండా పెట్టుకుని వెళ్ళండి అంటారు. ఇంట్లో ఉన్నా కూడా మీరు స్టవ్ దగ్గర పనిచేస్తున్నారా, సన్ స్క్రీన్ రాసుకోండి అంటారు. నాకు అది అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఎనీ సోర్స్ ఆఫ్ లైట్, ఇప్పుడు మనం ఇంటి లోపల ఉన్నాము, ఇఫ్ లైట్ ఉంటుంది, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ, ఒకళ్ళనొకళ్ళం చూడగలుగుతున్నామంటే ఇట్ ఈస్ ఐదర్ బికాస్ ఆఫ్ ద యూవీ రేస్ దట్ ఆర్ పెనిట్రేటింగ్ ఫ్రమ్ ద విండోస్, లేకపోతే బికాస్ ఆఫ్ ద ఎల్ఈడి లైట్ ఇన్సైడ్ ద హౌస్. కరెక్ట్. సో ఈవెన్ దిస్ లైట్ క్యాన్ యాక్సలరేట్ ద పిగ్మెంటేషన్ అండ్ ఏజింగ్ ప్రాసెస్ అనమాట. అందువలన ఇంట్లో ఉన్న వర్షం పడినా, ఎండొచ్చినా, లేకపోతే కంప్లీట్లీ క్లౌడీ డే ఉన్నా కూడా
కూడా యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్. అవునా? యా, సో ఈవెన్ కిచెన్లో ఉన్నప్పుడు కూడా కిచెన్ హీట్ వలన కూడా దిస్ విల్ గెట్ వర్స్ అండ్. ఓ సన్ స్క్రీన్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇట్స్ లైక్ మస్ట్ కదా. సో ఎంత అంటారు? ఒకటి 30-25 SPF అంటారు, ఒకటి 50 SPF, 75 SPF. అసలు ఏంటి, ఎలా వాడాలి ఎప్పుడు? సో SPF అనేది సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనమాట. సో ఎనీవేర్ బిట్వీన్ 25, 30 to 50 SPF వరకు మనం వాడితే సరిపోతుంది. బికాజ్ ఏ సన్ స్క్రీన్ 100 SPF వాడినా 80 SPF వాడినా మనకి 100% ప్రొటెక్షన్ అయితే UVA రేస్ నుంచి రావట్లేదు. బై అప్లయింగ్ సన్ స్క్రీన్ 100% ప్రొటెక్షన్ అయితే రావట్లేదు. దెర్ ఇస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్, ఇప్పుడు SPF 50 ఈస్ గివింగ్ యూ ప్రొటెక్షన్ ఆఫ్ అప్ టు 92%, SPF 30 ఈస్ గివింగ్ యూ లిటిల్ బిట్ లెస్ ప్రొటెక్షన్, అట్లా అనమాట, అంతే. సో ఎంత SPF ఇస్ గుడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ లైక్ దట్, సమ్వేర్ బిట్వీన్ 30 and 50 ఈస్ గుడ్ అని. మీకు వచ్చే స్టోరీస్ ఏమైనా ఉన్నాయి విచ్ యూ లైక్ టు మెన్షన్? సో ఐ హ్యాడ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఒక 22-23-year-old గర్ల్, దిస్ వాజ్ డ్యూరింగ్ మై ఎర్లీ డేస్ ఆఫ్ ప్రాక్టీస్. అయితే 23 years old గర్ల్ అనమాట, హూ వాజ్ అబౌట్ టు గెట్ మ్యారీడ్. ఇంకో 6 monthsలో పెళ్ళి ఉంది. తను ఏం చేసింది, వాళ్ళ ఫ్రెండో ఎవరో ఒక సెలూన్లో ఆర్ వెల్నెస్ సెంటర్లో లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తారని మెన్షన్ చేస్తే తను కూడా వెళ్ళి చేయించుకో. అండ్ హర్ స్కిన్ టైప్ ఇస్ లిటిల్ బిట్ బిట్వీన్ 5 to 6 అనమాట, విచ్ ఇస్ లిటిల్ డార్కర్ టోన్. సో లేజర్, ఈ స్పెసిఫిక్గా లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది, బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్, ఐఎమ్ టెలింగ్ అబౌట్ దిస్ థింగ్. సో ఈ లేజర్ హెయిర్ రిడక్షన్ కొంచెము పిగ్మెంట్ స్పెసిఫిక్ ఉంటుంది అనమాట ట్రీట్మెంట్. సో హూ హ్యాస్ డార్కర్ స్కిన్ టోన్ కొంచెం జాగ్రత్తగా చేయాలి వాళ్ళ విషయంలో ట్రీట్మెంట్. సో అందరికీ చేసినట్టు ర్యాండమ్గా ఎక్కువ సెట్టింగ్స్ పెట్టి చేసేస్తే అప్పుడు ఇట్ కెన్ లీడ్ టు బర్న్స్. సో తన విషయంలో ఐ డోంట్ నో ఇఫ్ వాట్ లేజర్ దే హ్యావ్ యూజ్డ్, అది FDA అప్రూవ్డ్ లేజరా కాదా తెలియదు, చేసింది డర్మటాలజిస్ట్ ఉన్నారా లేదా తెలియదు, చేసిన థెరపిస్ట్ ఎంత ట్రైన్డో మనకు తెలియదు. సో వాట్ షీ హ్యాడ్ ఇస్ చేయించుకుంది ఒక 2-3 daysకి, అంటే వాట్ షీ మెన్షన్ ఇస్ చేసేటప్పుడే నాకు చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉండింది. ఐ మెన్షన్ స్టిల్ దే కంటిన్యూడ్ డూయింగ్ అని చెప్పి, అది కూడా హ్యాండ్స్ మీద. సో ఆఫ్టర్ 2 days షీ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ బ్లిస్టర్స్ ఫామ్ అయినాయి. దెన్ షీ కేమ్ టు మీ. వెరీ ఫస్ట్ సెట్టింగ్లో హై ఎనర్జీ పెట్టడం వలన, ప్రాపర్గా చేయకపోవడం వల్ల, టూ మెనీ పాసెస్ చేయడం వల్ల అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ సచ్ సినారియో అప్పుడు తను వచ్చినప్పుడు మాత్రం దెన్ షీ వాజ్ అకంపెనీడ్ బై హర్ పేరెంట్స్ హూ వర్ వెరీ 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 కన్సర్న్. డాక్టర్ ఎప్పుడు తగ్గుద్ది, 6 నెలల్లో పెళ్ళి ఉంది, విల్ ఇట్ బి ట్రీటెడ్, బాడీ మీద చేతుల మీద కనిపిస్తుంది అండ్ ఆల్ దట్. సి ఐ ఫీల్ ఈ కన్సర్న్ ఏదో ముందు కొంచెం మీరు, ఇఫ్ యూ హ్యాడ్ డన్ దిస్ రీసెర్చ్, కొంచెం ఎఫర్ట్ పెట్టి సెండ్ టు అ డాక్టర్ ఓన్లీ, అ డర్మటాలజిస్ట్ ఓన్లీ క్యాన్ డూ దిస్ థింగ్ అనేది ముందు ఉండుంటే ఆ ప్రాబ్లం వచ్చేది కాదు తనకి. బికాస్ ట్రీటింగ్ దట్ పిగ్మెంటేషన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, ఇట్ టేక్స్ months or years together. Yeah, so ఈ అవేర్నెస్ అయితే ఐ వాంట్ టు గివ్ the people, all the viewers specifically. Go to a dermatologist, board certified dermatologist, and before going for any aesthetic treatment, do your own homework. అసలు మీకు అది సూట్ అవుతుందా అవ్వదా అనేది మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళి డాక్టర్ని అడిగి, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ గో ఫర్ ఇట్. టెస్టింగ్ కూడా మీరు చేస్తారా అండి? స్కిన్ సెన్సిటివ్ టెస్ట్లు కానీ ఏమన్నా బిఫోర్ ఏదైనా ప్రొసీజర్ స్టార్ట్ అయ్యే ముందర? ఏదైనా ప్రొసీజర్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఏం ప్రొసీజర్కి ఏది అవసరమో దాన్ని బట్టి డెఫినెట్లీ చేస్తారా? ఎప్పుడైతే పేషెంట్ వస్తారో దర్ ఇస్ వీ హ్యావ్ అవర్ ఓన్, ఎట్లయితే ద అదర్ డాక్టర్స్ హ్యావ్ స్టెథోస్కోప్ ఫర్ చెకింగ్ ద హార్ట్ బీట్ అండ్ ఆల్ దట్, వీ హ్యావ్ డర్మోస్కోప్ అని చెప్పి ఒకటి ఉంటుంది, వేర్ వీ విల్ పుట్ ఇట్ ఆన్ ద స్కిన్ అండ్ వీ కెన్ అండర్స్టాండ్ ద స్కిన్ టెక్స్చర్ అండ్ హౌ ద పిగ్మెంటేషన్ ఇస్, డ్రైనెస్ ఉందా ఏంటి అని ఎవ్రీథింగ్ వీ విల్ అండర్స్టాండ్ ఇన్ దట్ థింగ్. సో అది చూసుకొని దాని ప్రకారం వీ విల్ స్టార్ట్ అనమాట, గో హెడ్ విత్ ద ట్రీట్మెంట్. పర్మనెంట్గా మనం ఇలా ఉండలేం కాబట్టి, మనం ఏజ్ అవుతున్నాం కాబట్టి. నేను చిన్నప్పుడు ఒక 20 years బ్యాక్ భార్గవి వేరు, ఇప్పుడు భార్గవి వేరు, కరెక్ట్? కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటావు అని పర్మనెంట్ స్కిన్ కేర్ యూనిట్స్ వచ్చేసాయి ఇప్పుడు, ఆర్ ఏమంటారు సలూన్స్ వచ్చేసాయి. పర్మనెంట్గా మేకప్ వేసుకోవచ్చు, మీరు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు, స్నానం చేసినా బయటకు వెళ్ళినా ఎక్కడికి. సో హౌ డస్ ఇట్ వర్క్? మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా, అదే స్కిన్ టర్న్ ఓవర్ రేట్ అనేది ఉంటుంది. సర్టెన్ ఇన్ని డేస్కి ఒకసారి స్కిన్ అనేది డెడ్ స్కిన్ విల్ గెట్ షెడెడ్ ఆఫ్ అండ్ ద న్యూ స్కిన్ విల్ ఒరిజినేట్ అని చెప్పి. సో ఎప్పుడైనా మీరు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఆర్ పర్మనెంట్ మేకప్ అంటేనే ఇట్ ఈస్ లైక్ అ అలార్మింగ్ థింగ్. ఓకే, నథింగ్ ఈజ్ గోయింగ్ టు బీ పర్మనెంట్. మన స్కిన్ షెడ్డింగ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎంత పర్మనెంట్ మేకప్ వేసినా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్. ఓకే, ఇనీషియల్గా ఒక 3 monthsకి 6 monthsకి ఉన్నా మెల్లిమెల్లిగా ఇట్ విల్ ఫేడ్ అవే.
ఓకే. అండ్ ఈ పర్మనెంట్ మేకప్‌ది లెట్స్ సే ఇప్పుడు లిప్ పిగ్మెంటేషనే అనుకోండి. లిప్ కోసం లిప్స్‌కి పింక్ కలర్ ఉండడానికని చెప్పి ఒక పర్టిక్యులర్ పిగ్మెంట్ వి విల్ ఇన్ఫ్యూజ్ ఇంటూ ద లిప్స్ అండ్ ఆల్ దట్. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్ దట్ వి ఆర్ యూజింగ్. ఓకే. దేర్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ స్టడీడ్ వెల్ విచ్ విల్ నాట్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్. అంటే దాన్ని ఇన్ఫ్యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం లేకుండా ఉండే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. కొన్ని చీప్‌గా తక్కువలో దొరికేవి కూడా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అండ్ అగైన్ హూ ఈస్ డూయింగ్ ఇట్, వేర్ యు ఆర్ గెటింగ్ ఇట్ డన్, మీకు రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు అగైన్ ఇప్పుడు ఫేస్ మీద బ్లష్ లాగా కానివ్వండి, అదంతా కూడా ఇప్పుడు ఆఫ్ లేట్ దిస్ బీబీ గ్లో ట్రీట్మెంట్స్ అని చెప్పి అవి ఇవి వచ్చినాయి. ఏదంటే మేకప్ ప్రోడక్ట్ దే ఆర్ ఇన్ఫ్యూజింగ్ ఇన్ టు ద స్కిన్ అండ్ ఆల్ దట్. ఓకే. ఇట్ ఈస్ నాట్, మై ఒపీనియన్ ఇస్ నో, ఇట్స్ నాట్ సేఫ్. ఇట్స్ నాట్ అ సేఫ్ ప్రొసీజర్ అట్ ఆల్. సో ఐ వుడ్ సే నో, డోంట్ గో ఫర్ ఇట్. ఐబ్రోస్ కూడా పర్మనెంట్ ఐబ్రోస్. ఐబ్రోస్ అది కైండ్ ఆఫ్ లైక్ వీఆర్ డూయింగ్ లైక్ కొంచెం పిగ్మెంట్తోని వీఆర్ గివింగ్ దట్ న్యాచురల్ లుక్ స్ట్రోక్స్ కోసం అట్లా ఇస్తాం అనమాట. సో దట్ ఈస్ ఆల్సో నాట్ అ పర్మనెంట్ థింగ్. ఇప్పుడు ఇఫ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్ ఈస్ యూస్డ్ ఇట్ కెన్ రిటైన్ ఫర్ ఎన్ ఇయర్ ఆల్సో. సో ఫస్ట్ డే 1 చేస్తాము, మళ్ళీ డే 30 రోజు ఇంకా టచ్ అప్ చేస్తాము, ఇట్ కెన్ రిటైన్ ఫర్ ఎన్ ఇయర్. బట్ ఆఫ్టర్ దట్ దాని కలర్ విల్ స్టార్ట్ వేరింగ్ ఆఫ్ వేర్ యూ విల్ రిక్వైర్ టచ్ అప్స్. బట్ అగైన్ ఫ్యూ సెంటర్స్లో చేసేది ఇప్పుడు ఇఫ్ ద ప్రోడక్ట్ ఈస్ నాట్ గుడ్ విత్ ఇన్ 3 weeks ఆల్సో ఇట్ కెన్ స్టార్ట్ గోయింగ్ అవే. అవునా. ఇంకొకటి గోల్డ్ అండి. గోల్డ్ ఆరోగ్యం బట్టి మన స్కిన్, మన హెల్త్ ఆరోగ్యం కూడా ఉంటుందని అంటారు. ఇస్ దట్ ట్రూ? బికాజ్ మీరు యూఆర్ స్పెషలిస్ట్ ఇన్ దిస్ ఆల్సో కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ. యా. సో ఆరోగ్యం అనే కన్నా బేసిక్లీ ఇట్ ఇస్ అబౌట్ ద బ్రిటిల్నెస్ అండి. ఇఫ్ యువర్ నెయిల్స్ ఆర్ బ్రిటిల్ అండ్ డ్రై అండ్ ఆల్ దట్, ఇట్ తొందరగా విరిగిపోతుంది. సో కాల్షియం డెఫిషియన్సీ ఉంది, దెర్ ఇస్ సమ్ అదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, మచ్చలు ఉంటాయి, అది అంతా కొన్ని సిస్టమిక్ కండిషన్స్తో కూడా రిలేటెడ్ ఉంటుంది అనమాట. లెట్స్ సే సంబడి హ్యాస్ ఇప్పుడు ఏదైనా సోరియాసిస్ ఆర్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కైండ్ ఆఫ్ కండిషన్ ఉంది, అప్పుడు కైండ్ ఆఫ్ కొన్ని స్పాట్స్ లాగా ఉంటాయి, కొందరికి వర్టికల్ స్ట్రీక్స్ లాగా ఉంటాయి, కొందరికి ఈజీ బ్రేక్ అయిపోయినట్టు ఉంటాయి, కొన్నేమో జెనెటిక్ వలన డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెయిల్స్ ఫామ్ అవ్వడము అట్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్ కంప్లీట్గా నెయిల్ చూసి వీ కెనాట్ సే అబౌట్ ద ఇంటర్నల్ హెల్త్. బట్ డెఫినెట్గా ఇఫ్ ద నెయిల్ ఈస్ టూ బ్రిటిల్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ బ్రేకింగ్ అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ ఇండికేషన్ ఇస్తుందంటారా? ఎగ్జాక్ట్లీ. యా, ఒక ఇండికేషన్. ఎగ్జాక్ట్లీ. ఫర్ దాట్ మ్యాటర్ మన స్కిన్ మీద, మన స్కిన్ అండ్ హెయిర్ అండ్ నెయిల్స్ విల్ గివ్ అస్ అ వార్నింగ్ సైన్ ఫర్ సో మెనీ కండిషన్స్. అండ్ మెడ చుట్టూ కూడా లైన్స్ రావడం, ఎస్పెషల్లీ విమెన్ లో ఈ మెడ చుట్టూ ఎక్కడ గొలుసు వేసుకుంటామో అక్కడ కంటిన్యూస్ గా ఇలా ఒక నల్ల మచ్చలు అండ్ స్మాల్ పింపెర్లు అంటారు, బ్లాక్ గా వచ్చే ఓవర్ గ్రోత్ అన్ని చోట్ల రావడం, ఇవన్నీ కూడా చక్కగా స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి తీయించేసుకుని వచ్చేస్తారు. సో ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఇంటర్నల్ హెల్త్. ఎగ్జాక్ట్లీ. యా. సో ఇప్పుడు ఆ స్కిన్ ట్యాగ్స్ మీరు అన్నారు కదా, పొలిపేర్లు అని చెప్పి, ఆ స్కిన్ ట్యాగ్స్తో వస్తారు. సో స్కిన్ ట్యాగ్స్తో రాగానే మేము ఓకే తీసేస్తామని చెప్పి తీసేసి బ్లైండ్గా పంపడం కాకుండా వీ విల్ టెల్ దెమ్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు తీస్తున్నాము, బట్ ఇఫ్ యువర్ ఇంటర్నల్ హెల్త్ లెట్స్ సే మీ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, మీకు థైరాయిడ్ ఫంక్షనింగ్ ప్రాపర్గా అవ్వట్లేదు, కంట్రోల్లో లేదు, లేదా ఇఫ్ యూఆర్ గెయినింగ్ వెయిట్ కన్సిస్టెంట్లీ, ఆర్ ఇఫ్ ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, లేదా పీసీఓఎస్ ఉంది అంటే ఇవన్నీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను తీసిన 1 yearకి మళ్ళీ న్యూవి మీకు రావచ్చు. సో until and unless these underlying factors are kept under control, it is not going to go away completely అని చెప్తాం. సో అది మీరు అడ్రస్ చేస్తారు? యా, వి విల్ ఇన్ఫార్మ్ దెమ్. సో ఇది ఎందుకని వస్తుంది అంటే ఆఫ్ లేట్ ఈవెన్ పేషెంట్స్ ఆర్ వెరీ వెరీ క్లెవర్ దట్ దే విల్ ఆస్క్ ఫస్ట్ అసలు ఎందుకు వస్తుంది అని, తీయమని ర్యాండమ్గా అడగకుండా ఎందుకు వస్తుంది అని అడుగుతారు. మెనీ పేషెంట్స్ ఆర్ లైక్ quite keen to know. So we will definitely advise చేస్తాము. వాళ్ళకి అది part of awareness లాగా they'll understand, okay, something is going wrong in my system, so I have to find out what is this అని చెప్పి వాళ్ళకి అర్థం అవుతుంది అట్లీస్ట్. సో ద సేమ్ వే మీరు అన్నట్టు చైన్ వేసుకున్న చోట నెక్ లైన్స్ డార్క్ పిగ్మెంటేషన్ ఫామ్ అవడం, దాని అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటాం అనమాట. అది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మామూలు మంగళసూత్రాలు వేసుకుని నల్ల పూసలు వేసుకుంటే వచ్చేస్తాయి ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడైతే ఫ్రిక్షన్ ఉంటుంది, ఎక్కడ బాడీ ఫోల్స్లో ఫ్రిక్షన్ ఎక్కడ ఉంటుంది, కాన్స్టెంట్గా ఎక్కడైతే టచ్ అవుతూ ఉంటుందో ఆ ఏరియాలో స్కిన్ థిక్కన్ అవ్వడము అదంతా అవుతుంటుంది. వావ్, నైస్ ఇన్సైట్స్. అండ్ ఇప్పుడు వీ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఇది ఎలా అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఫ్యాక్ట్ అని చెప్పాలి మీరు. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే. ఆయిలీ స్కిన్కి మాయిశ్చరైజర్ అక్కర్లేదు, అవునా? మిత్తా ఫ్యాక్ట్? ఆయిలీ స్కిన్ ఆల్సో రిక్వైర్స్ మాయిశ్చరైజర్. ఇండోర్స్లో క్లౌడీ డేస్లో మనకి సన్ స్క్రీన్ అవసరం లేదు, మిత్ ఆర్ ఫ్యాక్ట్?
ఇట్ ఈస్ అ మిత్. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్ ఫర్ ద స్కిన్. మిత్ ఆఫ్ ఫ్యాక్ట్? మిత్. నాట్ సేఫ్. చాలా మందికి సిండిపిండి పడదు తెలుసా. Yeah. పింపుల్స్ వస్తే దాన్ని ఇలా పగిలి చేస్తే తొందరగా పోతాయి. మిత్ ఆఫ్ ఫ్యాక్ట్? మిత్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ విల్ మేక్ ఇట్ మోర్ వర్స్. చాలా ఖరీదైన స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడితే మంచిది, ఎందుకంటే దాంట్లో ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. బోత్ రైట్ అండ్ రాంగ్, మిత్ ఫ్యాక్ట్ రెండు కూడా. ఎందుకంటే కొన్నిసార్లు ఫ్యూ ప్రోడక్ట్స్ వలన వాటిని ఇంపోర్ట్ చేయడం, వాటిని ప్రొడ్యూస్ చేయడం, రీసెర్చ్ కోసం ద ప్రైస్ విల్ బి లిటిల్ బిట్ మోర్, విచ్ ఆల్సో గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్ ఆన్ ద స్కిన్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఖరీదైన ప్రోడక్ట్స్ వాడితేనే స్కిన్ బాగుంటుంది అనేది అయితే ఇట్ ఈస్ నాట్ రైట్. ఈవెన్ బేసిక్ విత్ ఇన్ 800 to 1000లో కూడా యూ కెన్ ఫినిష్ యువర్ స్కిన్ కేర్. బాగా నీళ్లు తాగితే డ్రై స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ ఏ స్కిన్ అయినా ఫిక్స్ అయిపోతుంది. మిత్ ఆఫ్ ఫ్యాక్ట్? మిత్. 20sలో అసలు స్కిన్ కేర్ రెజీమ్ ఏం అవసరం లేదు. మిత్. బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ ఇస్ రిక్వైర్డ్, లైక్ క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్. మేకప్ కాజెస్ యాక్నీ. మేకప్ వల్ల పింపుల్స్ వస్తాయి, యాక్నీ వస్తుంది. మిత్. మేకప్ వల్ల పింపుల్స్ రావు. మేకప్ సరిగా వాష్ అవుట్ చేయకపోతే ఎండ్ ఆఫ్ ద డే దట్ విల్ లీడ్ టు పింపుల్స్. షేవ్ ఎక్కువ చేస్తే అబ్బాయిలు థిక్కర్ అండ్ డార్కర్ హెయిర్ వస్తుంది. మిత్. ఓకే, సో చివరిగా చెప్పండి, వాట్ ఈస్ ఇట్ దట్ మీరు యంగ్స్టర్స్కి చెప్దాం అనుకుంటున్నారు? బికాజ్ ఇప్పుడు అంతా బ్యూటీ కాన్షియస్ అయిపోయాము అండ్ అందరం మేము సెల్ఫీలు తీసుకోవాలి, ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకోవాలి, ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ గుడ్, హ్యాండ్సమ్. సో ఏం చెప్దాం అనుకున్నారు అబౌట్ ద స్కిన్ రెజీమ్ అండ్ స్కిన్ కేర్? Yeah. సో వెన్ ఇట్ కమ్స్ టు ద స్కిన్, డెఫినెట్గా మనం ఎట్లా కనిపిస్తాం అనే దాన్ని బట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆల్సో విల్ రైజ్ అండ్ యూ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో బిఫోర్ దాట్ స్కిన్ కేర్ రెజీమ్ అనేది ఇట్ ఈస్ అ కంపల్సరీ థింగ్ ఫర్ ఎనీబడి అండ్ ఎవ్రీబడి. సో స్టార్ట్ ఆఫ్ విత్ అ బేసిక్ క్లెన్జర్, ఫాలోడ్ బై దట్ అ మాయిశ్చరైజర్ అప్లికేషన్ అండ్ సన్ స్క్రీన్ ఇన్ ద మార్నింగ్ రొటీన్. ఇంకా మేకప్ వేసుకోవాలి అంటే సన్ స్క్రీన్ పైన మేకప్ వేసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద నైట్ టైమ్, సో లెట్స్ సే యూ హ్యాడ్ లైక్ కొంచెం ఎక్కువ అవుట్డోర్స్, ఎక్కువ పొల్యూషన్లో ఎక్స్పోజ్ అయినారు అంటే మేబీ అన్ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ క్లెన్జర్, ఫాలోడ్ బై దట్ అ మాయిశ్చరైజర్ అండ్ దెన్ దట్స్ ఇట్. జస్ట్ మాయిశ్చరైజర్ వరకు యూ కెన్ క్లోజ్ ద నైట్ రొటీన్. బట్ మళ్ళీ మనం అనుకున్నట్టు ఇంటర్నల్ హెల్త్ కనుక బాగాలేదు, మనం కన్సిస్టెంట్గా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము, హై ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాము అంటే ఈ ఎంత మనం స్కిన్ కేర్ రెజిమ్ ఎంత ప్రాపర్గా ఫాలో అయినా యూ మే నాట్ బీ దట్ మచ్ బెనిఫిటెడ్ విత్ ఇట్. సో రిలీజియస్గా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయినా మన ఇంటర్నల్ హెల్త్ బాగాలేకపోతే, డయట్ బాగాలేకపోతే, స్లీప్ సైకిల్ బాగాలేకపోతే, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే, ఒబెసిటీ వలన అదంతా అంత స్కిన్ అంత బాగా రిఫ్లెక్ట్ అవ్వదు. వావ్, నైస్. థ్యాంక్ యూ డాక్టర్ దివ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్సైట్స్ ఇచ్చారు అండ్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్ మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు నవరస.